వెనకాల జైబాలయ సాంగ్ అండి. సో ఆ సాంగ్ పాడిన తర్వాత జగన్ అన్న గారు, తర్వాత వీరేష్ అన్న గారు నాకు కాల్ చేసి ఈ సినిమాలో నాతో పాడించారు ఈ సాంగ్. తర్వాత ఈ సినిమాలో కమల్ కుమార్ గారు అని మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవారు. సో ఆయన ఫస్ట్ సినిమా ఇది. ఆయన ఎంత అంటే నేను హైదరాబాద్లో వచ్చినప్పటి నుంచి తెలుసు ఆయన నాకు, కమల్ గారు. సో ఆయన ఫస్ట్ సినిమా ఇది. అంటే ఒక ఫ్యామిలీ లెక్క ఆయనతో నేను పరిచయం ఉండేవాడిని. ఆయన ఒక ఫ్యామిలీ లెక్క ఉండేవాడిని, ఒక బ్రదర్లా ఆయనతో నేను ట్రావెల్ చేసేవాడిని. సో ఐ మిస్ యూ కమల్ గారు. ఆయన ఫస్ట్ సినిమాలో ఈరోజు అంటే ఆయన ఫస్ట్ సినిమాలో ఆయన లేకపోవడం అనేది నేను మాట్లాడలేకపోతున్నాను. వీరేష్ గాజుల గారికి ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అండ్ డైరెక్టర్ రాజశేఖర్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఆశీష్ భాయ్ మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. మీ ఇద్దరికి కూడా సార్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వకముందే చూశాను, అంటే ఏం లేకుండా జస్ట్ నార్మల్గా చూశాను, కానీ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఇరగదీశారు. ఫ్రెండ్షిప్, బాండింగ్ అండ్ ఎమోషనల్ అన్నీ ఉన్నాయి సినిమాలో. సో సినిమా డెఫినెట్గా అందరికీ సినిమా నచ్చుతుంది. సో సినిమా పెద్ద హిట్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనే సాంగ్, పిల్లగాడ అనే 2 సాంగ్స్ చేశాను. సో నాకు డైరెక్టర్ గారు మంచి అవకాశం ఇచ్చారు. సో దాన్ని నేను నిలబెట్టుకుని అనుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ప్రొడ్యూసర్ గారికి చాలా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాలో అన్ని పాటలు రాసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా మ్యూజిక్ డైరెక్టర్ కమల్ కుమార్ గారు లేరు, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. కరోనా టైంలో ఆయన చనిపోయారు, కానీ ఆయన పాటలు 5 పాటలు చాలా చాలా అద్భుతంగా చేశారు. ఆల్రెడీ ఒక 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. దోస్తులం మనం దూసుకెళ్ళుదాం హద్దు లేదురా అదో టైటిల్ సాంగ్, కొంటె కొంటె కళ్ళు సాంగ్, ఇంకొకటి చైల్డ్ ఎపిసోడ్ సాంగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ సినిమాలో. ఇంత మంచి పాటలు నాతో రాయించినందుకు మా డైరెక్టర్ రాజశేఖర్కి, ఆ మ్యూజిక్ డైరెక్టర్ కమల్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్. ఆయన లేకపోయినా ఆయన పాటలు మన మనసులో నిలిచిపోతాయి, అలాగే ఇంకా బాగా ప్రేక్షకాదరణ పొందుతాయని అనుకుంటున్నాను. ఈయన గోపీచంద్ గారు రావడం ఒక కళను తీసుకొచ్చింది. అలాగే రాధా మనోహర్ దాస్ గారు హరే రామ్ హరే కృష్ణ చాలా గొప్పగా ఉంది. నిజంగా నేను మామూలుగా ఈ ఫంక్షను ఏదో ఏం చేస్తాడులే ఈయన రాజశేఖర్ గారు కష్టాలు పడ్డాడు, ఇక్కడ కూడా కష్టాలతో ఏమైనా కుంటిగా ఏమైనా చేస్తాడేమో అనుకున్నా. కాదు, చూడండి వేదిక ఎంత కలర్ఫుల్గా ఉందో. సో నాకు నిజంగా ఆనందంగా ఉంది. ఇందాక ట్రైలర్లో భరణి గారితో ఒక డైలాగ్ ఉంటుంది ఆయన వాయిస్తో, ఎవరికైతే దమ్ము ధైర్యం ఉంటుందో వాడికి హద్దు లేదురా అని. నేనేమంటానంటే ఎవరికైతే దమ్ము ధైర్యం ఉందో అతనే రాజశేఖర్ రావి అని నేను అంటాను. ఎందుకంటే చాలా కష్టాలు పడ్డాడు, ఇష్టంగా కష్టాలు పడి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. దానికి మెయిన్గా సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ వీరేష్ గారు. సార్ ఒకసారి ముందుకు వస్తారు. సార్ వీరేష్ గారు కంగ్రాచులేషన్స్. అండ్ రాజశేఖర్ కంగ్రాచులేషన్స్. సో వీరేష్ గారు, అలాగే మనోహర్ రావి గారు ఇంకో ప్రొడ్యూసరు, వీళ్ళందరూ వెనక నుంచి సపోర్ట్ ఇచ్చారు. ఇంకొక మెయిన్ సపోర్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ నా ఫ్యామిలీ మెంబర్ టైపు రండి సార్, మా జగన్ గారు, అనంతపూర్ జగన్ గారు, ఆయన కూడా ఈ సినిమాకి వెనక నుంచి బోల్డ్ సపోర్ట్ చేశారు. ఇంతమంది సపోర్ట్ ఉంటే మీ ముందుకి 21న చాలా ధైర్యంతో చాలా హద్దు లేదురా అనుకుంటూ మీ ముందుకు వస్తున్నాం. మంచి సినిమాని మీరు చూసి ఆదరిస్తారు నమ్మకం చాలా ఉంది. అలాగే ఇందాక చెప్పడం మర్చిపోయాను, కలర్ఫుల్తో ఉండింది స్టేజ్, కలర్ఫుల్గా లేదని. ఎస్తర్ గారు రావడంతో చాలా కలర్ఫుల్గా తయారైపోయిందండి స్టేజ్. అలాగే పర్లేదు అంటే గురుతుల్యులు భరణి గారికి నమస్కారం. ఆయన ఉంటే ఇంకా స్టేజు ఆధ్యాత్మికత అలాగే హాస్యం 2 మిళితమై ఉంటాయి. సో వాళ్ళు మాట్లాడేప్పుడు ఏముంటుందో చూద్దాం. నాకు రాజశేఖర్ గారు ఇందులో మంచి పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ మీ సినిమాలో చేసే అవకాశం వస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. ఎందుకంటే అందరూ డైరెక్టర్ గురించి చాలా కష్టాలు పడ్డా అంటే సినిమా ఇండస్ట్రీకి రావడం అంటేనే కష్టాలు. ఫస్టే పడిపోయాడు కాబట్టి ఇంకా, ఎందుకంటే అందమైన గులాబీ కావాలంటే బోల్డ్ అన్ని ముళ్ళు ఉండాలి కదా. సో ముళ్ళ పార్ట్ అయిపోయింది కాబట్టి
21వ తారీఖు రిలీజ్. అప్పటి నుంచి గులాబీలు పూస్తాయని అనుకుందాం. తప్పదు, ఎందుకంటే ఇక్కడ తేలిగ్గా ఏది కాదు. నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ అమెరికా అంటారు, నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ ద వరల్డ్. ఏదైనా కష్టం తాలూకా ఫలితంలో ఉండే మజాయే వేరు. కాబట్టి ఈ ప్రతి కష్టం మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో రాజశేఖర్ 1కి 10 సార్లు ఇవాళ రమ్మని నన్ను పిలిచాడు. నేను ఇవాళ ఒక్కరోజే నాకు సెలవు. సరే అయినా సరే పాపం అతను ఒక్క మాట అన్నప్పుడు నాకు చివుకు అనిపింది. సార్ చిన్న సినిమా సార్, ఎంకరేజ్ చేయండి అన్నాడు. నాకు చిన్న సినిమా అనగానే ఒక జల్లు మంది. ఎందుకంటే నిజంగా ఈ కుర్రాళ్ళు ఎన్నో ఆశలతోటి, ఆశయాలతోటి, ఎన్నో కళలతోటి, ఎన్నో ఉద్యోగాలు మానుకుని, ఎందుకంటే లక్షల రూపాయలు వచ్చే శాలరీస్ అన్నీ మానేసుకుని ఒక ప్యాషన్ తోటి వస్తున్నారు. ఇవాళ వస్తున్న చాలామంది చాలా పెద్ద సక్సెస్ అవుతున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలు చాలా పెద్ద సక్సెస్ అవుతున్నాయి, అవ్వాలి కూడా. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి ఒక ఊపు. కాబట్టి ఈ రాజశేఖర్ ఖచ్చితంగా అన్నట్టు డైలాగ్స్ చాలా 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 బాగున్నాయి. నేను నువ్వు రాసావు అనుకోలే, ఎవరన్నా రైటర్ రాశారేమో అనుకున్నా. ముఖ్యంగా స్నేహం గురించి చాలామంది స్నేహితులు ఉంటారే, అందులో నిజంగా స్నేహితుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. మా నాన్న అంటుండేవాడు సరదాగా, అరే స్నేహితులు అని ప్లూరల్గా ఉండరు రేవాడు, దే ఆర్ ఆల్ అక్వెంటెన్స్, ఒక్కడే ఉంటాడు నీకోసం ప్రాణం. అంటే నీకు ఏదన్నా కష్టం వస్తే నీకు గుర్తొచ్చి ఒక్క నంబర్ ఉంటే నువ్వు ధన్యుడి జీవితంలో. మనకి నంబర్లు ఉండవు, ఊరికి అవకాశాలు మనం బాగున్నప్పుడు వచ్చేవాళ్ళే తప్ప కష్టాల్లో కన్నీళ్లు తోడడానికి వచ్చేవాడు నేనున్నా నీకు వెనకాలను వాడు స్నేహితుడు. నాకు తెలిసి ఆ బేస్ అయిన కథ అనుకుంటాను. పాట కూడా చాలా చాలా అంటే స్నేహం మీద చాలా పాటలు వచ్చాయి. బట్ వింటూ ఉంటే ఆ లిరిక్ చదువుతుంటే రాంబాబు చాలా బాగా రాశావు రాంబాబు, వండర్ఫుల్. ఎందుకంటే ఈ సంగీత సాహిత్యాలే కదా ఏదైనా. పాపం నాకు ఇంకా విషాదం అంటే ఇంత చక్కటి సంగీతం అతను పాపం మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళిపోవడం అనేది నిజంగా పాపం ఎక్కడో ఆయన ఆత్మ అక్కడి నుంచి వీళ్ళందరినీ ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మంచి సంగీతం కూడా అందించాడు అతను. అలాగే వాళ్ళ వేదిక మీద మళ్ళీ మిత్రులు మా రాజీవ్ కనకాల. రాజీవ్ నాకు చాలా ఇష్టమైన యాక్టర్, ఎందుకంటే అండర్ ప్లే చేస్తాడు ఆ రియలిస్ట్. ఎందుకంటే స్టేజ్ నుంచి వచ్చినవాడు కాబట్టి సంహవ్ ఇట్స్ వన్ ఆఫ్ మై, అంటే అది వాడికి చెప్పాను చాలాసార్లు. ఇంకా అంటే వాటిలో నిజంగా ఉన్న తపనని బయటికి తీసే డైరెక్టర్ ఇంకా నాకు సంభవం ఇంకా ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ చూస్తుందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వేదికను అలంకరించిన వాళ్ళు, ఈ ముఖ్యంగా ఇలాంటి డైరెక్టర్కి అలాంటి సపోర్ట్ బళ్ళారి నుంచి వచ్చిన మా నిర్మాత గారు గాజుల వీరేష, వీళ్ళిద్దరూ వచ్చారన్నమాట ఇంటికి నన్ను పిలవడానికి. ఖచ్చితంగా ఏంటంటే ఇలాంటి సినిమాలు సక్సెస్ అవుతే కావాల్సిన సినిమాలు తీయడానికి ధైర్యం వస్తే 10 మందికి ఒక సినిమా తీస్తే కొన్ని వందల మందికి ఉపాధి అంచేత ఒకటి ఎంటర్టైన్మెంట్తో పాటు కడుపు కూడా నింపే ఒక అద్భుతమైన ఇండస్ట్రీలో మనం ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా జర్నలిస్టులకి కొత్త వాళ్ళు కాబట్టి కాస్త ప్రసార మాధ్యమాల ద్వారా బాగా ఎంకరేజ్ చేయండి. అలాగే కొత్త హీరోలు ఇద్దరు ఎన్నో ఆశలతో వస్తున్నారు జీవితంలో. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్. ప్రతి ఇందులో పనిచేసిన ప్రతి వాళ్ళకి. పాప కూడా ఏదో పాట పాడిందని విన్నాను, చిరంజీవి. వాగ్దేవి అంటే సరస్వతి, సార్థకనామ రాధా మనోహర్ గారు వెంటనే అన్నారు, అరే వాగ్దేవి అంటే సార్థకనామర దేవరాలు అని. మంచిది, ఇలాంటి చిన్నవాళ్ళు కూడా అంటే పిట్ట కొంచెం కూత ఘనం అంట, అలాగా మంచి పాటలు. ఈ అందరికీ ఈ వేదికని ఆశీర్వదించడానికి వచ్చిన నేను చాలా కాలంగా ఆయన్ని టీవీల్లోనూ షార్ట్స్లో చూడడం, పర్సనల్గా ప్రత్యక్షంగా చూడడం, రాధా మనోహర్ గారిని ఇదే ఆయన వస్తూనే నా మిథునం గురించి మాట్లాడడానికి చాలా సంతోషం వేసింది. అంటే సినీ మాధ్యమం ఎంత పవర్ఫుల్ అంటే సామాన్య ఒక స్ట్రాంగ్ విషయం ఏదైనా చెప్పదలుచుకుంటే సినిమా నుంచి మించిన పవర్ఫుల్ మీడియం ఏమీ లేదండి. అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. దురదృష్టవశాత్తు నెగిటివ్నెస్ ఎక్కువ తీసుకుంటారు, బట్ దెర్ ఇస్ సో మచ్ పాజిటివిటీని ఇన్ ద ఫిలిం. హద్దులేదురాకి హద్దు ఉండకూడదని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ శుభం భూయాత్ శివోహం గారు చెప్పారు, కానీ మళ్ళీ ఇంకొకసారి చెప్పడం నా బాధ్యత అనిపించి వచ్చాను. పాత్రికేయ మిత్రులందరికీ, అలాగే యూట్యూబ్ ఈ రీల్స్ ఇవన్నీ చేసేవాళ్ళు మీ అందరికీ ఒక రిక్వెస్ట్, మీరు కొంచెం దగ్గరుండి సపోర్ట్ చేసి బాగా రాస్తే ఇది ఇంకా జనాల్లోకి వెళ్తుంది.
కాబట్టి అది ఇంకా రీచ్ చాలామందికి ఉంటుందని అనిపించి రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. అలాగే సారీ, మా ఆశీష్ గాంధీ గారు పెద్ద, అలాగే అశోక్ గారు, రండి, ఇద్దరు హీరోలు, వాళ్ళు కొత్తగా వస్తున్నారు. సో మీరందరూ చూసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని, ఆశీర్వదిస్తారని అనుకుంటూ థ్యాంక్స్. సినిమా నటుల్ని తెర మీద చూడడం, వాటిని ఆనందించడం, కానీ ఈ మధ్య సినిమా వాళ్ళతో సినిమా హాల్లో ఉండాల్సి వస్తుంది. నిజ జీవితంలో నటుల్ని కలవడం, అందులో బాగా హృదయానికి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళని కలవడం చాలా ఆనందంగా ఉంది. దిస్ క్రెడిట్ గోస్ టు మా రాజశేఖరు. అర్ధరాత్రి చాటింగ్ చేస్తాడు, అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు. నేను ఇప్పుడు ఫోన్ ఎత్తే మళ్ళీ ఏదో ఒకటి చెప్తాడు, ఎక్కడో ఇరికిస్తాడు, ఎక్కడో పిలుస్తాడు అని నేను ఎత్తను. కానీ రేపు ఆ వాయిస్ మెసేజ్ పెట్టాడు తెలివిగా, ఆ ఫోటో పెట్టాడు 21 అని. నేను నీరసం వచ్చింది, నేను రేపు వెళ్ళిపోతాను, ఏమనుకోక నన్ను, నేను రాలేను, ఎక్కడో ఉంటాను పల్లెలో అని చెప్తే వాయిస్ మెసేజ్ పెట్టాడు, కాదు గురుగారు ఎల్లుండే 17 అని. బతికిచ్చావు, నన్ను నీళ్ళు పోసావు అని. అయితే ఈ కార్యక్రమానికి రావడం, భరణి గారు ఇందాక చెప్పినట్లు గులాబీలు ఇక పైన పోస్తాయి. ఎందుకంటే భరణి గారి ప్రస్తావన ఒకటి తేవాలి. వాళ్ళ నాన్నగారు ఆయన ఒక ఉద్యోగం చేయించారు, ఆ పెయిన్, చెయ్యి పుండు పడిపోవడం, ఇవన్నీ విన్నాం. అలాగే నో పెయిన్ నో గెయిన్. కాబట్టి ఆ పెయిన్ నువ్వు తీసుకున్నావు, ఇకపైన అంతా గెయిన్ ఉంటుంది, నీ బ్రెయిన్ అలా వాడేవు. కాబట్టి చక్కగా ఈ సినిమా థీమ్ ఏమిటి అని చెప్పాడు. ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలి. ఎందుకంటే అలాగే ఇప్పుడు భరణి గారు ఇంకో మాట చెప్పారు, ఒక్కడే, వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట, ఒక్కడే ఉంటారా ఫ్రెండ్ అని. ఆ ఒక్క ఫ్రెండు ఎవరనేది భగవద్గీతలో చెప్పారు, భగవద్గీతలో చెప్పారు. ఇందులో కూడా ఈ డాక్టర్ క్యారెక్టర్ వేసిన మా అశోక్ గారు ఆ పాత్ర కృష్ణుడి పాత్ర, ఆశీష్ వచ్చి అర్జునుడి పాత్ర. మనందరికి కూడా లోపల ఉండేటువంటి హృది సన్ని విష్ణు అని చెప్తారు భగవద్గీతలో. అలాంటి బెస్ట్ ఫ్రెండ్ మనందరి లోపల ఉన్నాడు. మనం చాలాసార్లు విన్నాం కూడా. ప్రపంచం అంతా మనం వాళ్ళని ఏదో నటులు అని అనుకుంటాం, కానీ మనకంటే వాళ్ళు బాగా నటించలేరు. అవునా కదా? అవునా కదా? మనం రోజు నటిస్తాం, వాళ్ళు ఓన్లీ సినిమాలోనే నటిస్తారు. అవునా కదా? అందుకనే భగవద్గీతలోనే చెప్పారు, జంతరగాడు బొమ్మలను ఆడించు రీతి మనందరినీ భగవంతుడు ఆడిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైనా కొమ్ములు విసిరితే ఓడిస్తూ ఉంటాడు. అందుకని వినయంగా ఏ విజయం వచ్చినా వినమ్రతతో తీసుకుంటూ మనం ఇంకా ముందుకెళ్ళాలి. అలాగే వీరేష్ గారు, రాజశేఖరు, వీళ్ళ బ్రదరు, వీళ్ళందరూ నిన్న వచ్చి కలిశారు. అమ్మా ఆ విషయం ఉంది, ఎందుకంటే ఒక పర్టిక్యులర్ విషయం ఉంది. అనంతపురం జగన్ గారు మీ అందరితో నన్ను ఒక మంత్రం చెప్పించమన్నారు. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు విఘ్నం రాకూడదు. విజయం వస్తే ఏమవుతుందంటే ముందుకెళ్తాం, విఘ్నం వస్తే డీలా పడతాం. మనందరం అప్ అండ్ డౌన్స్లో అప్సెట్ అయిపోతుంటాం. కానీ వాస్తవానికి ఎప్పుడైనా ఒక ఫెయిల్యూర్ వస్తే అప్సెట్ అవ్వకూడదు, అప్పలోకి వెళ్ళి సెట్ అవ్వాలి. అలా అవ్వడానికే నీ ప్రయత్నం. అలాగే సెట్ అవుతావు, తర్వాత హిట్ అవుతావు. గట్స్ ఉన్నాడే హిట్స్ ఇవ్వగలడు అని నిరూపించుకుంటావు కూడా. సో ఈ సినిమా రేపు 21 హిందీలో ఏమంటారు? ఇక్కీసే కదా. సో చిక్కీస్ తింటూ ఇక్కీస్తున్నాడు, మనం అంతా లక్కీస్ అవుదాం. సో నేను రాలేకపోవచ్చు, ఎక్కడ ఉంటాను, కానీ ఇది స్నేహం విషయంలో హద్దులు ఎదురా అంటూ అద్భుతమైనటువంటి టైటిల్ పెట్టారు. ఎందుకంటే మనందరం కూడా చాలా సాధించగలం. స్వామి వివేకానంద చెప్పారు, ప్రతి జీవిలో కూడా దివ్యత్వం గర్భితంగా ఉంది, దీన్ని వెలికి తీయడమే మానవ జీవిత లక్ష్యం. మనం ఎంత సాధించినా
ఇంకా చాలా సాధించగలిగే కెపాసిటీస్ ఉన్నవాళ్ళం. కాకపోతే లేజీ అయిపోయి క్రేజీ అయిపోయి మన యొక్క శక్తిని మనం మర్చిపోతుంటాం. కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ శక్తిని మనం బయటికి తెచ్చుకుని మనం ఎందుకు వచ్చామో ఈ భూమి మీదకి అది ఫుల్ఫిల్ చేసి వెళ్ళాలి. ఆ ప్రయత్నంలో భగవద్గీత మనకి చాలా తోడ్పడుతుంది. మా అనంతపురం జగన్ గారు ఒక శ్లోకం చెప్పమన్నారు, మనం అందరం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఉగ్రం, ఈ సినిమా విజయం పొందాలని నరసింహస్వామిని మనం ప్రార్థిస్తూ, ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం శ్రీ నరసింహ. జై నరసింహ, జై జై నరసింహ. ప్రహ్లాదేశ జయా పద్మ ముఖా పద్మ భృంగో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అలాగే ఇక్కడ మనం శివుణ్ణి తలుచుకోకుండా ఉండలేం. ఎందుకంటే ప్రతి తెలుగువాడు ఈ మధ్యకాలంలో శివరాత్రి నాడు శివుడితో పాటు మనం తనికెళ్ళ భరణి గారు రాసిన ప్రతిదీ తలుచుకుంటున్నాం. మొన్న కూడా శివరాత్రి తలుచుకున్నాం. ఎందుకంటే ఇదంతా ఆటేగా. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు. కాబట్టి ఈ ఆట ముగిసిపోయే లోపల మనం వేటాడేసి మనం ఎందుకు వచ్చామో అది మనం పొందే ప్రయత్నం చేద్దాం. ఆ విషయంలో భగవంతుడి యొక్క తోడ్పాటు మీ చిత్ర బృందానికి అందరికీ ఉండాలని. అలాగే రాజీవ్ కనకాల గారితో చెప్పాను, మీ పేరు విన్నప్పుడల్లా నాకు రాముడు గుర్తొస్తాడండి అని. ఎందుకంటే అన్నమయ్య కీర్తనల చాలా బాగుంటుంది. రాజీవ నేత్రాయ రాఘవాయ నమో, సౌజన్య నిలయాయ జానకీశాయ. ఆయన సుమాషియ కదా, మరి సుమకి ఈశ్వరుడు కదా ఆయన. అందుకని మనం అందరం కూడా ఆనందంగా ఇలాంటి చిత్రాలు ఇంకా రావాలని, చిత్ర మాధ్యమం ద్వారా ఎన్నో అదే ఇందాక భరణి గారు చెప్పినట్లే ఆ మిథునం సినిమాని నాకు అది ఉన్నట్టు తెలీదు. అంటే సినిమాల విషయం మనకి తక్కువ ఉంటుంది కాబట్టి. కానీ ఒక స్వామి నన్ను తినేశారు, మీరు చూడాలని కూర్చోబెట్టి చూపించారు. ఇంక తర్వాత నేనే చూస్తూ ఉంటాను. ఎందుకంటే మన జీవితంలో ఉన్నటువంటి విషయాలు అందులో చూపిస్తూ ఉంటారు. ఇంకా విక్రమార్కుల్లో రాజీవ్ కనకాల గారిని, స్వామిలో రాజీవ్ కనకాల గారిని, డిఫరెంట్ కదా, అన్నీ చూడాలి కదా. నటుడు అంటేనే అది కదా, ఒక్క మాట చెప్పాలనిపించింది. ఇందాక పెద్ద ఎన్టీఆర్ శివుడు మీరు చూపిస్తే ఎప్పుడో లాంగ్ ఎగో విన్న మాట, ఓ గొప్ప దర్శకుడు ఈ ప్రపంచానికి పరిచయం కాలేదు అన్నారు ఒక ఆయన. ఎవరండి అంటే ఆయన్ని తొక్కేశారు అన్నారు. ఎవరు అని అడిగితే ఎన్టీఆర్ అన్నారు, పెద్ద ఎన్టీఆర్. ఎవరు తొక్కేశారు అన్నారు. ఆయన తొక్కేవాడు ఎవరు లేడుగా, ఆయనలో ఉన్న నటుడే అన్నారు కదా. ఆయన 20 పైన సినిమాలు ఏమో దాదాపు 18 డైరెక్ట్ చేస్తే. సో సినిమా మాధ్యమం మనందరి హృదయాల మీద చాలా బాగా పడుతుంది. అది గుండమ్మ కథ కావచ్చు, లేకపోతే ఒక లవకుశ కావచ్చు, ఒక మిథునం కావచ్చు, అలాగే ఈ హద్దులేదురా కూడా అందరి హృదయాల్లో మంచి పేరు తెచ్చుకోవాలని, మా వీరేష్ గారికి వీర విజయాన్ని ఇవ్వాలని, ఆ టైగర్ హిల్స్లా మీరు కూడా హద్దు లేకుండా ముందుకెళ్ళాలని, ఇంకా చాలా సినిమాలు తీయాలని, సినిమా ద్వారా పాజిటివ్గా ప్రపంచానికి సందేశం ఇవ్వాలని. అలాగే మీరు తెలివైన వాళ్ళు మరీ కూర్చోబెట్టి ముద్దపప్పులా కాకుండా మంచి థీమ్తో, మంచి మ్యూజిక్తో, వారి పేరేమిటి మ్యూజిక్ డైరెక్టర్ కమల్ గారు, వారు ఎక్కడున్నా ఈ సందర్భంలో వారి ఆత్మ ఆనందపడుతుందని కోరుకుంటూ, ఒకటి మర్చిపోయాను, మా గోపీచంద్ గారికి
జన్మదిన శుభాకాంక్షలు. సో హ్యాపీ బర్త్డే టు యూ సార్. మీరు ఇంకా సో తప్పనిసరిగా శ్రీకృష్ణ మద్రస్తు. మీరు చాలా అంటే అంటే నేను ఆ సినిమా కొంచెం చూశాను, బిట్టు వీరసింహారెడ్డి. అది ఒక వస్తుందిగా ఒక మాట, సాహసం రాజసం, అది బాగుంటుంది. అలా మనందరం కూడా చాలా గొప్ప వాళ్ళకి వారసులం, అది మర్చిపోకండి. ఈ నేల చిన్న నేల కాదు, చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నేల. ఈ ఒక్క ముక్క చెప్పి నేను ముగిస్తాను. పల్లెటూరి పిల్ల అనే సినిమా 52లో వచ్చింది. ఇందులో చాలామంది పుట్టిండ్రు, బహుశా మాకు పెద్దనాన్నగారి లాగా మీరు అప్పుడు పుట్టారు. సో మా పెద్ద దిక్కు ఇక్కడ. సో అందులో ఒక పాట ఉందండి, చాలా అద్భుతం. రచించిన ఆయన ఒక కమ్యూనిస్టు, ఆయన పేరు కృష్ణ గారు, మంగళగిరి ఎమ్మెల్యే అప్పుడు. ఏమిటంటే అది, వీర రక్తపు ధార వారవోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్య గూడ నీవోడోయ్, తాండ్ర పాపయ్య గూడ నీవోడోయ్. ఆ పాట చివరిలో చెప్తారు, స్వతంత్రం వచ్చిన కొత్త కాబట్టి, ఓ తెలుగోడా నువ్వు చుక్కాని అయి ఈ దేశ నావను నడపాలి అని. అలా పివి నరసింహారావు గారు లాంటి వారు నడిపారు. అలాంటి వారికి మనం ఆ గౌరవాన్ని కూడా కొనసాగిస్తున్నాం. అలా ఈ తెలుగు నేల మీద చాలామంది మనకు ఆదర్శప్రాయులు ఉన్నారు. మనం కూడా వారి బాటలో నడిచి మన ధర్మాన్ని మన సంస్కృతిని మర్చిపోకూడదు. తెలుగువాడికి దేనికి అతను ఒక సింబాలిక్ అంటే చెప్పారు, తెలుగువాడికి బాగా తెలిసింది ఏమిటంటే పంచ కట్టడం, పంచి పెట్టడం, పంచాక్షరి జపించడం. అలాగే వాడు మగాడ్రా బుజ్జి అనే పంచులు కొట్టడం, మరి అంతేగా. సో ఇక్కడ రాజశేఖరు త్వరలో భరణి గారు ఈ ధరణ మీద ఇచ్చిన ఆ గొప్ప డైలాగ్కి వీడు మగాడ్రా బుజ్జి అలా అనిపించుకుంటాడు. అది ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. హర హర మహాదేవ శంభో శంకర్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాటన్ బిజినెస్ మ్యాన్ అండి. నేను కాటన్ బిజినెస్లో కానీ బాగానే సక్సెస్ అయ్యాను. మళ్ళా నేను చిత్ర పరిశ్రమలో కానీ సక్సెస్ కావాలని వచ్చాను. చాలా కష్టపడి సినిమా చేశాము. సినిమా బాగా వచ్చింది. అందరూ థియేటర్స్కి రండి, ఆదరించండి. మీరందరూ వస్తారని కోరుకుంటూ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు. మీరు ఎంకరేజ్ చేయాలండి, మా సినిమాని ప్రమోట్ చేయండి. టీం అందరికీ ఆల్ ద బెస్ట్. రాజశేఖర్ గారు, మా డైరెక్టర్ రాజశేఖర్ గారు, ఈయన వచ్చి నాకు కథ చెప్పినప్పుడు చాలా ఇష్టంతో ఆ సినిమా నేను చేశానండి. చాలా బాగుంది, అద్భుతంగా రాశాడు కథ. ఆ కథ వినగానే నాకు చేయాలనిపించి ఇంక ఏ క్షణము ఆగకుండా అది స్టార్ట్ చేసేసాను. అలాగే వాళ్ళు అనే ఆలోచనలు నడుమ ఫస్ట్ వచ్చిన థాటే గోపి అన్నయ్య మూవీస్ చూస్తూ ఉంటాం, చాలా సాఫ్ట్గా బయట కనిపిస్తారు కానీ ఆ మూవీలో అసలైన పవర్ చూపిస్తుంటారు. అలానే ఈ సినిమా కూడా ఫ్రెండ్షిప్ అన్నట్టు ఉంటుంది, కానీ లాస్ట్కి వెళ్ళేటప్పుడు ఆ సినిమా పవర్ ఏంటో అర్థం అవుతుంది అనమాట క్లైమాక్స్కి వెళ్ళేసరికి. అండ్ అలానే పిలవగానే వచ్చిన, చాలా రోజుల క్రితం షూటింగ్ జరిగినా కానీ పిలవగానే వచ్చిన మన రాజీవ్ గారు, నిజంగా చాలా థ్యాంక్స్ అండి రాజీవ్ గారు. అలానే తనిఖీల బర్ని గారు, మన రాధా మనోహర్ గారు పిలవగానే ఇంకా వేరే ఆలోచన లేకుండా వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేయడం నిజంగా ఆనందంగా ఉంది. అలానే మన ఈశ్వర్ గారు, నా ఫ్రెండ్స్, నా టెక్నీషియన్స్ అందరూ వచ్చి నాకు చాలా బాగా కోఆపరేట్ చేశారండి. థ్యాంక్ యూ. అండ్ నేను ఒక చిన్న విషయం చెప్పేసి ఇంకా సెలవు తీసుకుంటాను. ఈ హద్దు లేదురా అనే టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మన లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక అంబిషన్ ఉంటుంది. ఆ అంబిషన్ని మనం ఎప్పుడు లోపల పెట్టేసుకొని ఆ పక్క ఇంటోడి కోసమో, ఈ పక్క ఇంటోడి కోసమో, అమ్మ కోసమో, నాన్న కోసమో, చెల్లి కోసం, అక్క కోసమో జాబుల్లో దిగేసి లైఫ్ని అంతా సాక్రిఫైస్ చేస్తూ ఇష్టం లేని బతుకులు బతుకుతున్నారు చాలామంది. దయచేసి ఎవరి కోసం బతకద్దు, ఇది మీ లైఫ్ ఎన్నో పుణ్యాలు చేసుకుంటే వచ్చిన జీవితం ఇది. మీకు నచ్చినట్టు బతకండి, ఎవరి కోసం బతకొద్దు. హలో, రేపు నీకు ఏదైనా జరిగితే ఎవడు పట్టించుకోడు, కానీ నీ జీవితంలో నీకు నచ్చింది చెయ్యి. ఉన్న రోజులు నచ్చినట్టు బతుకు.
అందుకని హద్దు లేదురా అని పెట్టాను. దయచేసి హద్దులు పెట్టుకోవద్దు, లిమిట్స్ పెట్టుకోవద్దు. పడేంత కష్టం పడండి, ఎంత వీలైతే అంత పడండి, ఎంత పాసిబిలిటీ అంత పడండి. కానీ లక్ష్యాన్ని జరుపుకునే వరకు మాత్రం హద్దు లేదురా. చాలామంది అంటారు ఆకాశం హద్దు అనేది లేదండి. మీ లక్ష్యం పెట్టుకున్నప్పుడు హద్దు పెట్టుకోవద్దు, ఎవరి కోసం కాంప్రమైజ్ అవ్వద్దు. అలానే ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానంటే కారణం మా అమ్మ నాన్నండి. బేసిక్గా వాళ్ళకి థియేటర్కి వెళ్ళి సినిమా చూడటమే తెలుసు, కానీ సినిమా అంటే ఏంటో తెలియదు. అలాంటి వాళ్ళు ఎన్నో మాటలు పడుతున్నా సరే నాకు చెప్పిన మాట ఒకటే, నువ్వేంటో వాళ్ళకి చూపించు, సినిమా తీసి నువ్వేంటో వాళ్ళకి చూపించు, అంతే. అంత సపోర్ట్ చేసిన అమ్మ నాన్నకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను, రుణం తీర్చుకోలేనండి నిజంగా. థ్యాంక్స్ అమ్మ నాన్న. అలానే ఇక ఫిలిం ఇండస్ట్రీ అంటే ఒక చిన్న వర్డ్ చెప్తానండి. మన నిజ జీవితంలో మనం అమ్మ కడుపులో నుంచి ఒక రూపం ఏర్పాటు చేసుకుని ప్రపంచానికి రావడానికి ప్రతి మనిషికి, ప్రతి జీవికి ఒక 9 నెలలు పడుతుందండి ప్రపంచం చూడడానికి. కానీ సినిమా వాడికి, ఒక డైరెక్టర్కి కానీ, ఒక హీరో కానీ, లేదా ఒక ప్రొడ్యూసర్ కానీ, వీళ్ళకి ప్రపంచానికి తెలియాలంటే మినిమం 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు టైం పట్టిద్దండి. సో అప్పటి వరకు ఓపిక పట్టి చేయగలిగితే తప్పకుండా మనం సక్సెస్ అవుతాము. ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంత బాగా జరగడానికి, ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి నాకు సపోర్ట్ చేసిన మా వీరేష్ అన్నయ్య, ప్రొడ్యూసర్ గారు, చాలా అంటే చాలా, తను ఒక సినిమా చేసి దానికంటే ముందు ఈ కథ నచ్చి ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ చేయాలని చెప్పి ఇది తను ఫస్ట్ ప్రాజెక్ట్గా తీసుకొచ్చి కంప్లీట్ చేసి 21st మీ ముందు తీసుకొస్తున్నారంటే కారణం వీరేష్ అన్నయ్య. అలానే జగన్ అన్నయ్య ప్రతి నిమిషం నాకు సజెషన్స్ ఇస్తూ నా ప్రాజెక్ట్లో సపోర్ట్ చేస్తూ అన్నలాగా నాతో ఉండి ఇక్కడ తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అలానే తిరుగు అన్నయ్య, అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆశీష్ గాంధీ, అశోక్, మా కృష్ణార్జునులు చాలా బాగా సపోర్ట్ చేశారు. హృతిక, వర్ష చాలా బాగా చేశారండి. అలానే అరవింద్ భయ్య చాలా బాగా చేశారు. నాకు ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేశారండి. సినిమాలో 2 రకాల మనుషులు ఉంటారండి. ఒకటి ఏంటంటే నాకేమి ఇస్తాం, నేను ఏం చేయాలనుకునే టైపు, వాళ్ళు ఏం చేసి పని చేసి వెళ్ళిపోతారు. ఇంకోళ్ళు చాలా రేర్గా ఉంటారండి, ఏం చేద్దాం ఎలా చేద్దాం అని అడుగుతారు కదా. అలాంటి వాళ్ళే నాకు దొరికారు. మా ఎడిటర్ కానీ, మా కెమెరామ్యాన్ కానీ, మా డ్యాన్స్ మాస్టర్ కానీ, ఎవ్రీథింగ్, మా మ్యూజిక్ డైరెక్టర్ కమల్ గారు కానీ. ఈరోజు ఆయన మన మధ్యలో లేక కానీ నాకు తెలిసి ఆయన ఇక్కడే ఉండుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన లేకపోయినా ఆయన పాటలు ఎప్పటికీ మనకు గుర్తుంటాయి. అలానే నా మిత్రుడు రాంబాబు గోసాల, చాలా అంటే చాలా అండి. నాట్ ఓన్లీ లిరిసిస్టే కాదు, ఒక ఫ్రెండ్లా ఉంటూ ఏ ప్రాబ్లం వచ్చినా నాతో షేర్ చేసుకుంటూ, నన్ను ఇక్కడ దాకా నేను వస్తున్నప్పుడు నాతో ఉన్న ఒక ఫ్రెండ్ ఎవరున్నా అంటే, ఇండస్ట్రీ ఫ్రెండ్ ఎవరున్నా అంటే రాంబాబు అండి. నిజంగా అందరికీ థ్యాంక్ యూ, అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా మిత్రులందరికీ, ఇంకా ఫ్రెండ్స్ అందరికీ, అండ్ ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ చాలా బాగా మాట్లాడారు సినిమా గురించి. నా ఫస్ట్ సినిమా పటాస్, ఆ సినిమా నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. విలన్గా చేస్తూ హీరోగా చేశాను. మళ్ళీ పటాస్ తర్వాత ఇంకో సినిమా చేశాను సార్ డైరెక్షన్లో, విన్నర్ అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను. సార్ అప్పుడు చెప్పారు నాకు ఛాన్స్ ఇస్తారని, ఇప్పటిదాకా కాల్ రాలేదు సార్ నాకు. సో నాటకం సినిమా టీజర్కి సార్ వచ్చారు. సో అదే సెంటిమెంట్గా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ దీనికి నేను హీరోగా చేశాను, మన అశోక్ గారు చేశారు. అండ్ సో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక అంటే మేము క్యారెక్టర్ లాగా నటించాం కానీ హీరోలం కాదు. ఇది ఒక ఫ్రెండ్షిప్ మూవీ. అండ్ ఈ సినిమా కష్టం నాకు ఒక్కడికి తెలుసు, ఎందుకంటే నేను రాజశేఖర్ని చాలా దగ్గర నుంచి చూశాను. నేను ఫస్ట్ స్టోరీ నాకే చెప్పాడు. సో ఆల్మోస్ట్ ఒక నాటకం తర్వాత నుంచి ట్రావెల్ అవుతున్నాము. అండ్ నాకు ఫైల్ ఇచ్చాడు చదువుకోమని, నేను చదివాను. చదివిన తర్వాత ఈ సినిమా మస్త్ అవుతుంది, జబర్దస్త్ హిట్ అవుతుంది చెప్పేసిన నేను. దాని తర్వాత ఇక క్యాస్టింగ్ గురించి వచ్చింది, ఎవరు పెడితే బాగుంటుంది ఏంటి అంత డీటెయిల్గా మాట్లాడిన తర్వాత అంత సెట్ అయిపోయింది. సినిమా షూటింగ్ జరిగింది. మిత్రులందరికీ నమస్తే. అలానే వేదిక మీద ఉన్న గురువు గారు రాధా మనోహర్ దాస్ గారికి, అలానే ఇప్పుడే వెళ్ళిపోయిన ఇంకొక గురుతుల్యులు తనికెళ్ళ భరణి గారికి, అలాగే నాకు ఎంతో ఇష్టమైన ఆర్టిస్టు బ్రదర్ తనకి చాలా వీరసింహారెడ్డిలో ఒక చిన్న అంటే రాజు గారితో నేను వర్క్ చేయలేదు, ఫస్ట్ టైం నేను చేశాను సినిమా.
వీరసింహారెడ్డిలో ఒక 2 సీన్స్ చేశాడు. ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. నేను ఇతనితో ఇంకా ఎందుకు డైరెక్ట్ చేయలేదు ఇన్ని రోజులు అని అనుకున్నా. అంత మంచి ఆర్టిస్టు. అలాగే ఈ వేదిక మీద ఉన్న ఈశ్వర్కి, తర్వాత అలానే రాజశేఖర్ కుటుంబ సభ్యులు, అలానే ఈ మొత్తం జగన్, అలానే ప్రొడ్యూసర్ అందరికీ విషెస్ చెప్తూ, హద్దు లేదురా రాజశేఖర్ ఒకసారి ఇట్లారా, నువ్వు ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినట్టు అనిపించలేదు, బాగా చేసావు. అండ్ నాకు అమ్మ రాజశేఖర్ వాళ్ళ మదరు ఫాదర్కి మీకు చెప్తున్నా, మీ అబ్బాయి సినిమా బాగా తీశాడు కనిపిస్తుంది, మంచి సినిమా అవుతుంది. జగన్ చెప్తూ ఉన్నారు ఇప్పుడే, వాళ్ళ అమ్మ నాన్న ఎంత కష్టపడి రాజశేఖర్ని వాళ్ళు వెనక నుంచి అంత ప్రోత్సహించారని. ఏదైనా ఒక డైరెక్టర్కి ఫస్ట్ ఫిలిం అనేది ఒక బర్త్ లాంటిది. అంటే నాకు నా ఫస్ట్ ఫిలిం డాన్స్ సీను అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది ఆ సినిమా ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని హిట్లు కొట్టినా, ఎన్ని బ్లాక్ బస్టర్లు కొట్టినా, ఫస్ట్ సినిమా ఈజ్ బెస్ట్. అంటే మనకు అవకాశం ఇచ్చిన సినిమా, మన సినిమా ఇండస్ట్రీకి తెలియజేసే సినిమా అదే. అది ఆ మూమెంట్ నాకు ఇప్పుడు రాజశేఖర్ కూడా అలాంటి మూమెంట్లోనే ఉన్నాడు. ఒక ఫస్ట్ డైరెక్టర్గా హద్దు లేదురా అని ఒక మంచి ఫ్రెండ్షిప్ మీద తీసుకున్నాడు. దేనికైనా హద్దు ఉంటుందేమో కానీ ఫ్రెండ్షిప్కి హద్దు ఉండదు, లిమిట్స్ ఉండవు, బార్డర్స్ ఉండవు. ఒక మంచి ఫ్రెండ్ ఉంటే చాలు మనం దేనైనా జయించగలం అని చెప్తారు మామూలుగా. అలానే ఒక మంచి కాన్సెప్ట్ తోటి సినిమాలో ట్రైలర్ చూస్తున్నప్పుడు ఫ్రెండ్షిప్తో పాటు మంచి యాక్షన్ కూడా ఉంది. డ్రాగన్ ప్రకాష్ చేసినట్టున్నారు, చాలా బాగుంది యాక్షన్ కూడా. అలానే ఈ సినిమాలో హీరోగా చేసిన ఆశీష్ గాంధీ, తను నా విన్నర్లో చేశాడు. తర్వాత నుంచి మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. అలానే అశోక్కి, మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. అలానే వీరేష్, ప్రొడ్యూసర్ వీరేష్ ప్యాషన్ తోటి బిజినెస్ నుంచి వచ్చి ఈ సినిమాని చేయటం, ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలానే రాజశేఖర్, నేను బాలయ్య బాబుకి ఎంత పెద్ద ఫ్యాను, రాజశేఖర్ కూడా బాలయ్య బాబుకి అంత పెద్ద ఫ్యాన్. నేను ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్య కారణం అనంతపురం జగన్ బ్రదర్. ఇతనికి నాకు ఫ్రెండ్షిప్కి హద్దు ఉండదు, హద్దు లేదురా. అలానే వీరేష్ కానీ, తర్వాత రాజశేఖర్, తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేసిన మిగతా అందరికీ, అలానే మా జై బాలయ్య పాడుబడిన దానికి, తర్వాత కరీముల్లాకి, రాంబాబుకి, అలానే ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ సినిమా మార్చి 21 రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని మంచి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ రాజశేఖర్ గారు నాకు పూల రంగం నుంచి పరిచయం. అప్పటి నుంచి ఆయన చాలా కష్టపడి వచ్చారు. ఈ మూవీ స్టార్ట్ అయ్యకముందు నన్ను పిలిచి ఒక మంచి క్యారెక్టర్ రాశాను భయ్యా, మీకోసం మీరే చేయాలని చెప్పారు. కానీ మూవీ కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడ్డారు ఆయన. ఆల్ ది వెరీ బెస్ట్ డైరెక్టర్ గారు. అట్లాగే హీరోలు ఆశీష్ గాంధీ గారికి, అశోక్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఆశీష్ ఫ్రెండ్గా నేనే చేయాలని చెప్పి రాజశేఖర్ మరీ పట్టుబట్టి మరీ చేయించాడు. సినిమా చాలా బాగా వచ్చింది. మార్చి 21 రిలీజ్ కాబోతుంది. పెద్ద సక్సెస్ అవ్వాలని, ఇది రాజశేఖర్ కోసం ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిత్రం పూర్తిగా ఇద్దరు స్నేహితుల కథ. ఒక స్నేహితుడు కష్ట సుఖాల్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు మనకు మొదట గుర్తుకొచ్చేది ఫ్యామిలీ మెంబర్స్ కంటే ముందు ఫ్రెండ్ గుర్తుకొస్తాడు. అట్లా తమ్ముడు లాంటి ఫ్రెండు రాజశేఖర్ ఇబ్బందుల్లో ఉన్నాడు ఈ సినిమా గురించి అన్నప్పుడు వెంటనే మన టైగర్ హిల్స్ ప్రొడ్యూసర్ గాజుల వీరేష్ నా ఆత్మీయ సోదరుడు, నా సోదర సమానుడు. నిజంగా అంటే ఇలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి రావాలా. ఒక ఉన్నతమైన విలువలు, కమిట్మెంటు, చాలా ఆనెస్ట్గా ఉంటాడు. ఇలాంటి ప్రొడ్యూసర్ ఉంటే ఇండస్ట్రీలో చాలామందికి ఉపాధితో పాటు చిత్ర పరిశ్రమకు గౌరవం కూడా వస్తుంది. నిజంగా అంటే గాజుల వీరేష్ గారికి, హీరో ఆశీష్ గాంధీ గారికి, అశోక్ గారికి, హీరోయిన్స్ వర్ష గారికి, రితికా గారికి, లిరికిస్ట్ రాంబాబు ఘోషాల గారికి, అలాగే మా సింగర్ జయబాలయ్య సింగర్ కలీముల్లా గారికి, అత్యంత ఈ సినిమాలో కీలకమైన పాత్రలు పోషించిన గురువర్లు తనికెళ్ళ భరణి గారికి, మా అన్నయ్య రాజీవ్ కనకాల. ఇవాళ రాజీవ్ కనకాల పెర్ఫార్మెన్స్ థియేటర్లో చూస్తే నిజంగా
ప్రతి ఒక్కరికి ఆయన శాశ్వతంగా ఎన్నో ఆయన అద్భుతమైన నటనతో మెప్పించారు. ఈ చిత్రం చాలా అందరికీ దగ్గర అవుతుంది. అలాగే అరవింద గారికి అద్భుతంగా ఆయన నటన మనకందరికీ తెలిసిందే. అలాగే ఇక్కడికి ఇవన్నీ చెప్పాలంటే రాజశేఖర్ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రత్యేకంగా నేనే ఒక వేదిక ఏర్పాటు చేసి చెప్దాం అనుకున్నా. అది వాళ్ళ సొంత ఊరైనా లేదంటే బళ్ళారిలో మన వీరేష్ వారి ఇంట్లో అయినా ఏదైనా చెప్దామని అనుకుంటున్నాను. ఒక బాలయ్య బాబు ఫ్యాన్ బాలయ్యతో సినిమా చేసి వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని అందించి బాలయ్య అభిమాని చేసిన సినిమాకి ఒక బాలయ్య అభిమాని డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ అయిన వాటితోనే చేయిస్తే బాగుంటుంది. ఇవాళ ఈ ట్రైలర్ లాంచింగ్ అనేసి ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి మల్లినేని గోపీచంద్రని పిలవడం, అన్నయ్య ఇక్కడ రావడం, మమ్మల్ని బ్లెస్సింగ్స్ ఇవ్వడం. ఒకటి, తను అందమే కాదు, అభినయం కాదు, తన మనసు కూడా బంగారు లాంటి మనిషి. సార్ నిజంగా మేడం మేము వెళ్ళి అడగంగానే ఇలాంటి కథ ఒక సాంగ్ మీరు ఒకటి చేయాలి, ట్రైలర్ చూడాలి అని చెప్పంగానే రియల్లీ తెలుగు మనకంటే బాగా మాట్లాడి మేము వస్తున్నాను, మీరు టైం చెప్పండి అని చెప్పేసి ఇట్లా అందరినీ బ్లెస్సింగ్స్ ఇక్కడ రావడము. అట్లే కాకోకుండా ఈ వేదికకి రాధా మనోహర్ లాంటి గురువర్యులు, తనికెర్ణ భరణి లాంటి గురువర్యులు, ఒక దైవశక్తి, ఒక భగవద్గీతలో కృష్ణార్జునులు ఈ జనరేషన్లో ఫ్రెండ్స్ అయితే ఎలా ఉంటుందో అలాంటి ఒక అద్భుతమైన దానికి ఆ గురువర్యులు వచ్చి ఇక్కడ ఆశీర్వదించడం, ఇంతమంది ఈ చిత్రాన్ని ఆశీర్వదించడానికి ఇక్కడ వచ్చడమే నిజమైన విజయం. ఇది వేదిక మీద ఉన్న గొప్ప వాళ్ళందరికీ, కొందరు వెళ్ళిపోయారు గెస్ట్, మనం వాళ్ళందరికీ గుర్తు తెచ్చుకుంటూ అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మన మీడియా మిత్రులందరికీ అండ్ ఐ థింక్ ఆర్టిస్ట్ ఫ్యామిలీ వాళ్ళు, వెల్ విషర్స్ అందరూ వచ్చారు. మీరు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే రోజున పొద్దున ఇంత టైం తీసుకొని ఇక్కడ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గుడ్ మార్నింగ్, ఐ థింక్ ఆల్మోస్ట్ గుడ్ ఆఫ్టర్నూన్. చాలాసేపు నేను తిట్టుకోలేదు, ఎందుకంటే నాకు అర్థమవుతుంది ఒక టీం ఈ రోజు దాకా రావడానికి ఎంతో, మన ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు వచ్చేంత వరకు చాలా చెప్పుకోవాలని ఆలోచిస్తూ వస్తారు, కానీ ఇక్కడ వచ్చే వరకు ఎక్సైట్మెంట్లో, స్ట్రెస్లో చెప్పలేకపోతున్నారు. అందులోనే మనం తెలిసిపోతుంది ఎంత జర్నీ అయి ఉండొచ్చు, ఎంత స్ట్రగుల్ అయి ఉండొచ్చు. అందరూ మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నారు వాళ్ళ కష్టాలు, అంటే మాటల్లో చెప్పలేరు, మనం చూడలేము కూడా. బట్ ఆ జర్నీలో అనుభవించిన వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది వాళ్ళ జర్నీలో ఎంత నొప్పిలు ఉంటాయి, ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి అనేది. సో అది అర్థం చేసుకున్నందుకు నాకు తెలిసి కనకల గారు కూడా అందుకే తొందరగా వస్తారు. అండ్ దట్ ఈస్ వై నాకు ఎంతసేపు ఉన్నా, ఎంత నొప్పి అయినా, నాకు ఒక 1 hour నొప్పి అంతేగాని వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఈ ఒక్క రోజు వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోయే ఒక రోజు. సో అలాంటి ఒక రోజులో పంచుకొని ఇక్కడ ఉండడానికి నేను చాలా హ్యాపీ. ఈ సినిమాలో నేను వర్క్ చేయలేదు, ఆయన నాకు చెప్పగానే ఈ సినిమాకి కనెక్షన్ నాకు జగన్ గారు నాకు ఇంకో కామన్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ గారు ఉన్నారు. ఆయన చెప్తే మన బాలకృష్ణ గారి ఫ్యాన్ అసోసియేషన్ అనమాట, అందరూ బాలయ్య బాబు ఫ్యాన్స్, అందరూ యాక్చువల్లీ అన్నిట్లో కూడా చాలా టాప్ లెవెల్లో ఉన్న ఫ్యాన్స్ అనమాట. సో అంత ప్రేమగా అభిమానంతో వచ్చి పిలిచినందుకు అండ్ వాళ్ళ ట్రైలర్, వాళ్ళ బ్యాక్ స్టోరీ, వాళ్ళ ఎలా ఈ సినిమా తీశారనేది చూసేటప్పుడు నాకు చాలా అంటే టచింగ్ అనిపించింది. బికాజ్ ఆల్రెడీ చెప్పినట్టు చాలామంది ఈ మధ్య కొత్త వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, కొత్త సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. సో గ్రో అవ్వాలి ప్రతి ఒక్కరు. ఒక సినిమా పరిశ్రమ అంటేనే మన ఫ్యామిలీ, ద హోల్ ఇండస్ట్రీ ఈజ్ వన్ ఫ్యామిలీ. ఎవరు ఒకరు గెలవాలి లేదా ఇంకొకరు ఊడిపోవాలని కాదు. ప్రతి ఫ్రైడే ఎవరు ఒకరిదో ఇద్దరిదో అయిపోతుంది, కానీ ప్రతి ఫ్రైడే మన వాళ్ళే గెలుస్తారు, ఎవరు గెలిచినా మన వాళ్ళే. సో ప్రతి ఒక్కరు గెలవాలి, ప్రతి ఫ్రైడే ఎవరొకరు మన వాళ్ళే గెలవాలి. అండ్ ప్రతి ఒక్కరు కష్టంతో పెట్టిన డబ్బు, కష్టంతో పెట్టిన వాళ్ళ కష్టాలు, హార్డ్ వర్క్, నిద్ర లేని నైట్స్ అన్నిటికీ ఒక ఫ్రైడే రిటర్న్ వస్తుంది. సో చాలా మల్టిపుల్స్లో రిటర్న్ వస్తుంది. అలాంటి సినిమా ఈ హద్దు లేదు అవ్వాలని నా కోరిక. మీ కెరియర్ స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్ ఫ్రైడే మన సినిమా రిలీజ్ ఉన్నప్పుడు నేను అదే చెప్పాను, జనాలకి ఏదో ప్రతి ఫ్రైడే సినిమాలు చూస్తుంటారు, ప్రతి ఫ్రైడే ఎవరో ఒకరు వస్తున్నారు, అన్నీ ఒక సినిమాల్లో ఒక సినిమా ఇది అని వాళ్ళ థాట్ ఉంటుంది. బట్ ఎంతోమందిది ఫస్ట్ సినిమా, లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఒక మైల్ స్టోన్ అయిపోతుంది లైఫ్లో, ఒక కొత్త ఓపెనింగ్, మరొక జన్మ. సో ఈ ఫ్రైడే March 21 హద్దు లేదురా రాబోతుంది. రాజశేఖర్ గారు అని ఒక కొత్త డైరెక్టర్ మీకు పరిచయం అవుతున్నారు. మన
వీరేష్ గారు కొత్త ప్రొడ్యూసర్ మీకు పరిచయం అవుతున్నారు, చాలా కొత్త ఆర్టిస్టులు పరిచయం అవుతున్నారు. వచ్చి సినిమా చూడండి. మీరు కొనే ఒక టికెట్ మీకు సినిమా టికెట్, కానీ వీళ్ళ కెరియర్స్కి అది టికెట్. సో దే విల్ స్టార్ట్ దేర్ కెరియర్ విత్ యువర్ బ్లెస్సింగ్స్. సో ఆ ఒక్క టికెట్ కొనండి, వచ్చేయండి. అలాంటి డబ్బులు మనం చాలా చాలా థింగ్స్కి, మన స్వార్థి సెల్ఫిష్ థింగ్స్కి స్పెండ్ చేస్తాము, వేస్ట్ చేస్తాము. ఇది ఒక కాంట్రిబ్యూషన్ లాగా వచ్చి చూడండి, ఎంతోమందికి సపోర్ట్ అయిపోతుంది. సో 21 మార్చ్కి థియేటర్స్కి వెళ్ళి హద్దు లేదురా సినిమా చూసి మన సినిమా వాళ్ళందరినీ గెలిపించండి అని మేము అందరితో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు రెడీ అయిపోయావు పాట పాడడానికి? ఇద్దరు అంకుల్ కూడా ఆ రోజు వచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి చాలా థ్యాంక్ యూ, ఈ గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. చిగురించే స్నేహపు చైత్రం, పసి మనసులు కలిసిన తరుణం, ఆ మేఘమే మట్టిని చీరి పరిమళమేదో పంచిన వైనం. థ్యాంక్ యూ సో మచ్.